ఓకే అండి, మరి ఊరించే వంటలో ఇవాళ టేస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు వినీల. వినీలా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అల్వాల్. అల్వాల్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరేంటి? నా పేరు కళ్యాణి. మీరు ఎక్కడి నుంచి? కళ్యాణి. అల్వాల్ నుంచి. సేమ్. సో అయితే మీ ఇద్దరికి పరిచయం ఉంది. ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఒకే దగ్గర ఉంటారా? వెరీ దగ్గరలో. దగ్గరలో. ఓకే, సో మరి ఇద్దరు రెడీయా? yes. సో చూసేద్దామా లేట్ చేయకుండా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓ వావ్, మంచి టేస్టీ ఇది రాజ్మా, అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఉడికించిన రాజ్మా, ఎందుకంటే మనకు కొంచెం టైం పడుతుంది కదా ఇవి ఉడికించుకోవడానికి. సో కాబట్టి నేను ఉడికించిన రాజ్మా ఇచ్చేస్తాను మీ ఇద్దరికి. సో రాజ్మా అంటే ఇంకా మనం చక్కగా బోల్డని కర్రీస్, రైస్ ఐటమ్స్, స్నాక్స్ ఇలా చాలా చేయొచ్చు. కాబట్టి మీ ఇద్దరు చక్కగా ఆలోచించండి చకచక. సో ఎవరు ఫస్ట్ నాకు రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేసేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారనమాట. ఓకేనా? సో టైమర్ ఆన్ చేసా. సో మీ ఇద్దరు కొంచెం రాజ్మాతో వెరైటీగా, మనం బేసిక్గా ఏ కాంబినేషన్లోనైనా కూడా రాజ్మా వేసుకుంటే టేస్ట్ బాగానే ఉంటుంది. అంటే ఎక్కువ కర్రీస్ ఇప్పుడు కాంబినేషన్స్లో, వెజిటబుల్ కాంబినేషన్లోనో లేకపోతే పన్నీరు అలా తీసుకుంటూ ఉంటారు కదా, అలా ఆలోచించండి. లేదంటే కట్లెట్స్ లాగా. నేను రాజ్మా కుర్మా చేస్తాను. రాజ్మా కుర్మా చేస్తారా? సో కళ్యాణి గారు ఫస్ట్ చెప్పేశారు రాజ్మా కుర్మానా. సో ఇవిడితో చేయించేద్దాం. ఓకేనా? ఓకే, మరి రాజ్మా కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్మా కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, కాజు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో కళ్యాణి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఆయిల్ వేసుకోవాలి ముందుగా. కొద్దిగా జీలకర్ర వేయాలి. ఓకే. నెక్స్ట్ ఏం వేయాలి జీలకర్ర తర్వాత? ఇది పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఏం పేస్ట్ అది? జీలకర్ర, ఎండుమిర్చి, ఆనియన్, టమాటా అన్ని వేయించి మీ పేస్ట్ చేసుకోవాలి. ఓ వేయించేసి ఆయిల్లో వేయించేసి పేస్ట్. అవునండి. ఓకే. సో కుర్మా కాబట్టి కొంచెం గ్రేవీ టైప్ లో. అన్ని వేయించేసాను కాబట్టి ఎక్కువ మళ్ళీ. ఓకే, సరిపోతుందా? చాలా తక్కువ వేసుకున్నారు. ఇంకా కొబ్బరి పేస్ట్ అది ఉంది. రాజ్మా వేయాలి. సో ఉడికించేసుకున్న రాజ్మా. ఉడికించిన రాజ్మా. ఓకేనా? మొత్తం వేసాను. చాలండి. మళ్ళీ రాజ్మాలో సాల్ట్ వేసి ఉడికించాలి. సాల్ట్ వేసి ఉడికించుకుంటే మనకి రాజ్మాకి టేస్ట్ బాగుంటుంది. ఓకే, దీని తర్వాత ఇది కొబ్బరి కాజు పేస్ట్. కొబ్బరి జీడిపప్పు స్పూన్ తీసుకొని అందరూ చక్కగా. సో పచ్చి కొబ్బరి పేస్ట్ చేశారా? ఎండు కొబ్బరి? పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి, జీడిపప్పు. అవును. ఓకే. కొంచెం సాల్ట్, పసుపు, సరిపడా కారం. ఇంక ఇందులో పచ్చిమిర్చి ఏమి యాడ్ చేసుకోలేదండి? ఓకే. ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం వాటర్. ఇది కలుపుతుండండి అడగండి. ఇంకొద్దిగా కొంచెం. పేస్ట్లన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందేమో. అవునండి, రెడీ చేసి పెట్టుకుంటే 15 minutesలో చేసేసుకోవచ్చు.
ఇప్పుడు ఇది అయిపోయిందా కూర? అంతే అండి. ఏమిటి కళ్యాణి గారు, మీకు ఎక్కువ వంటింట్లో ఉండటం ఇష్టం లేదా? లేదండి. ఎందుకు? మళ్ళీ మీ ప్రోగ్రామ్ చూడాలి కదా, పని చేసేసుకొని. మా ప్రోగ్రామ్ చూసి వంట చేయొచ్చుగా, ఎందుకంటే రోజు అలా చూపిస్తున్నాం కదా, ముందే ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకోమని. అంటే 1 వరకు టైం ఎక్కువ అయిపోతుందండి. ఓ పాపం. సరే, మా ప్రోగ్రామ్ మీకు ఎంత ఇష్టమన్నా కొంచెం అప్పుడప్పుడు ఇట్లా అంటే అదేలేండి, ఈజీగా టేస్టీగా చేసుకోవాలి. మా కాన్సెప్ట్ కూడా అదే కదా. అదే మీరు మా ప్రోగ్రామ్ బాగా ఫాలో అవుతున్నారని మాకు అర్థమైపోయింది. ఎందుకంటే చక్కగా ఇట్లా అన్ని చేసుకుంటే పెద్ద స్టవ్ దగ్గర అయిపోతుంది, మనం ఎక్కువసేపు వంటింట్లో ఉండక్కర్లేదు. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ రాబోతోంది, ఇంకా చింతపండు గుజ్జు. సో కుర్మాలో కొద్దిగా మనకు పులుపు ఉండాలి కాబట్టి మీరు ఈ పులుపు సెలెక్ట్ చేసుకున్నారా? అవునండి. నైస్ నైస్. టమాటా కూడా ఉంది. యా, అదే టొమాటో పెరుగు ఇట్లా యాడ్ చేస్తూ ఉంటారు కదా, సో మీరు టొమాటో ఇంకా చింతపండు వేసారు. అవునండి. నైస్ నైస్. మీ వారేం చేస్తూ ఉంటారు? మా వారు సీడ్ వర్క్స్ ఇండస్ట్రీలో చేస్తున్నారు, అసిస్టెంట్ మేనేజర్. పేరేమిటి? శశికాంత్ అండి. పిల్లలు ఉన్నారా? 2 బాబులు. ఏం చదువుతున్నారు? 6th, 4th. 6th, 4th. ఏం పేర్లు? సాయి వికాస్, తేజస్వరూప్. తేజస్వరూప్. సో అందరికి చక్కగా పొద్దున్నే డబ్బాలు కట్టించేసేసి హాయిగా రిలాక్స్ అయ్యి టీవీ చూస్తూ ఉంటారు అనమాట. సూపర్. ఏమైనా మర్చిపోయారా? లేదండి. కొత్తిమీర, పుదీనా అది దింపేసిన తర్వాత యాడ్ చేస్తారా? ఓకే. మా అత్తయ్యకి మీరంటే చాలా చాలా ఇష్టం అండి. ఆవిడ పేరు సరస్వతి గారు. సరస్వతి గారు, హాయ్ చెప్పండి. నమస్కారం. హాయ్, బాగున్నారా? చూస్తూ ఉండండి, ఇలాగే మా ప్రోగ్రామ్ మంచి మంచి వంటలు చేసి చూపిస్తూ ఉంటాం. మా పిల్లలకి కూడా చెప్పండి. తప్పకుండా. వికాస్, తేజ మీ ఇద్దరికి కూడా హాయ్. మంచి మంచి వంటని మమ్మీతో అడిగి చేయించుకొని తినండి. అడుగుతారండి. అదే అందుకే చెప్తున్నాను, మళ్ళీ పనిమాల. ఇప్పుడు నేను చెప్పానని మళ్ళీ చేయమంటారు మిమ్మల్ని, అది అందుకని చెప్పాను అనమాట. అప్పుడు ఎప్పుడు ఒకరోజు కూడా మిస్ అవ్వరు ఇంకా మీరు. అవునా? కొత్తిమీర, పుదీనా. అవునండి. నైస్ నైస్. కాజు వేసాను గార్నిష్ కి అలా. ఓకే, సో రాజ్మా కుర్మా. నైస్. ఓకే అండి, మరి రాజ్మా కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా కుర్మా తయారు చేసే విధానం: ముందుగా టొమాటో, ఉల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయలు నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన రాజ్మా, కాజు, కొబ్బరి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉప్పు, చింతపండు గుజ్జు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే రాజ్మా కుర్మా రెడీ.